హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో సగ్గుబియ్యం వడియాలు. వీటిని ఎండలో ఎండబెట్టే పని లేకుండా, గంజి కాచే పని లేకుండా మనం ఇంట్లోనే చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. అయితే ఇక్కడ సన్న సగ్గుబియ్యంతో చేస్తున్నాను నేను. ఆ సన్న సగ్గుబియ్యంని ఒక కప్పు వరకు తీసేసుకొని మనం అట్లా ఒక బౌల్లో పోసుకొని వాటిని 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసేసుకోవాలి. సో దాంట్లో డస్ట్ ఏదైనా ఉంటే పోతుంది కాబట్టి. సో అట్లా కడిగేసిన తర్వాత ఒక కప్పు సగ్గుబియ్యంకి ఒక హాఫ్ కప్పు వరకు వాటర్ని యాడ్ చేసుకొని నానబెట్టుకోవాలన్నమాట మనం ఒక 2 అవర్స్ పాటు. సో చూస్తున్నారు కదా, 2 అవర్స్ లోపు మనము వాటిని మధ్య మధ్యలో అటు ఇటు కలుపుతూ ఉండాలన్నమాట. ఎందుకంటే వాటర్ అనేది కింద ఉండిపోతుంది. సో అందుకని మొత్తం ఈవెన్గా ఆ సగ్గుబియ్యం అంతా నానాలంటే మనం అట్లా మధ్య మధ్యలో కలపాలి. సో 2 అవర్స్ తర్వాత చూస్తున్నారు కదా, మంచి పొడి పొడిగా వచ్చేసింది సగ్గుబియ్యం అనేది. సో అట్లా వచ్చేయాలన్నమాట, మనకి డబల్ అయిపోతుంది అనమాట. సో దాంట్లోకి ఫ్లేవర్స్ని యాడ్ చేసుకోవాలి మనం ఇప్పుడు. మంచిగా సాల్ట్, ఎండుమిర్చి, కరివేపాకు, జీలకర్ర వాటన్నిటిని వేసేసుకోవాలి. ఫ్లేవర్స్ ఇంకా మన ఇష్టం. సో అన్నీ వేసేసి అట్లా కలుపుకున్న తర్వాత ఒక ఇడ్లీ పాత్రలోకి మనం వాటిని ఒక్కొక్క స్పూన్ వేసేసుకొని ఇట్లా స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఫస్ట్ టైం వేసేటప్పుడు మనం కొంచెం ఆయిల్ స్ప్రెడ్ చేసుకొని వీటిని వేసేసుకొని అట్లా స్ప్రెడ్ చేసుకోవాలి. సో మనకి వాటిని ఉడికిన తర్వాత తీయడానికి ఈజీగా వస్తుంది అనమాట. సో మొత్తం అన్ని ప్లేట్స్లలోకి అట్లనే వేసేసుకోవాలి. ఇక్కడ దీన్ని ఒక 8 to 10 మినిట్స్ ఉడికించుకోవాలన్నమాట. చాలా ఫాస్ట్గానే ఉడికిపోతాయి ఇవి. సో చూసినారు కదా, మొత్తం అన్నిట్లోకి అట్లా స్ప్రెడ్ చేసేసుకోవాలి ఈ సగ్గు బియ్యాన్ని. మన దగ్గర ఇడ్లీ పాత్రలు రెండింటివి 2-3 ఉంటే వాటన్నిటిలో వేసేసుకోవచ్చు. ఇంకా అప్పుడు తొందరగా అయిపోతుంది అనమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా, నేను 2 ఇడ్లీ పాత్రలలో అట్లా వేసేసుకున్నాను. వాటిలో కొంచెం వాటర్ పోసేసి మనం 10 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి అంతే. సో చాలా సింపుల్గా మనం ఇట్లా ఇంట్లోనే వేసేసుకోవచ్చు, ఉడికించే పని లేకుండా. ఆవిరితో ఉడికించుకుంటే మనకి వడియాలు అనేటివి నీడలో పెట్టినా కానీ చాలా ఫాస్ట్గా ఆరిపోతాయి అన్నమాట. అయితే ఇవి ఉడికిన తర్వాత మనం వెంటనే తీయడానికి ట్రై చేస్తే మాత్రం రావు. సో ఒక 10 మినిట్స్ మనం బయట ఇట్లా చల్లగాడానికి పెట్టేసేయాలి. అవి చల్లగా అయిపోయిన తర్వాత మనం అట్లా ఒక స్పాచులాతో తీసేసుకొని కవర్ పైన కానీ క్లాత్ పైన కానీ అట్లా ఆరబెట్టేసుకోవాలి. ఇవి ఆరడానికైతే ఒక 2 డేస్ అయితే టైం పడుతుంది అనమాట. తొందరగా ఆరిపోవాలంటే మనం ఎండలో పెట్టేసుకోవచ్చు. సో ఎక్కువ రోజు నీళ్ళు ఉండాలంటే ఇట్లా నీడలో పెట్టిన తర్వాత మళ్ళీ ఒక రోజంతా ఎండలో పెట్టుకుంటే మనకి అవి 1 year వరకు స్టోర్ ఉంటాయి. సో ఎండిపోయిన తర్వాత చూస్తున్నారు కదా, అవి ఎంత మంచిగా ఆరిపోయినాయి. సో వీటిని ఫ్రై చేసుకుంటే మనకి ఇప్పుడు డబల్ అయిపోతాయి అనమాట సైజ్ అనేవి. చాలా చాలా బాగుంటాయి ఈ సగ్గుబియ్యం వడియాలు అయితే. మీరు తప్పకుండా ట్రై చేయండి, ఇంట్లోనే వేసేసుకోవచ్చు చాలా సింపుల్గా. వీడియో నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసేయండి. అండ్ ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.